Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కీ అబ్జెక్షన్స్ మీద 3 వీడియోస్ చేసింది. ఈ వీడియోస్ని ఆల్మోస్ట్ 12,000 మెంబర్స్ చూశారు. కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు మనీ ఏం లాస్ కాదు, మీకు బెనిఫిటే తప్ప లాస్ ఉండదు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఈ న్యూ ఛానల్ ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. అండ్ మన మిత్రులు వచ్చేసి వీడియో 1 అండ్ వీడియో 2లో వచ్చేసి హిస్టరీ మీద కొన్ని క్వశ్చన్స్ కరెక్టా రాంగ్ అనేది చెక్ చేయమని చెప్పారన్నట్టు. సో చెక్ చేస్తే ఏంటంటే మనకి ఒక 4 క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి అన్నట్టు. ఆ 4 క్వశ్చన్స్ ఏందో ఒకసారి చూద్దాం. అయితే సెట్ ఏ ప్రకారం వచ్చేసి ఏంటంటే 6th క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విచ్ విష్ణుకుండిన్ రూలర్ హ్యాడ్ ట్రాన్స్ఫర్ ద క్యాపిటల్ ఫ్రమ్ అమరాపురి టు దెందలూరు అని ఇచ్చాడు అన్నట్టు. సో అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే రాజధానిని అమరాపురి నుంచి దెందలూరుకి మార్చిన విష్ణుకుండి రాజు ఎవరు అని అడుగుతున్నారు. అయితే మనకి ఏపీపీఎస్సీ ఇచ్చిన ఒరిజినల్ కీలో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 ఉందన్నట్టు. సో ఆప్షన్ 2 వచ్చేసి ఎవరు అంటే మాధవ్ వర్మ ఉందన్నట్టు. బట్ మనం ఇక్కడ ఏ ఆన్సర్ డిమాండ్ చేస్తున్నాం అంటే సో హియర్ గోవింద వర్మ డిమాండ్ చేస్తున్నాం. అంటే సో ఏపీపీఎస్సీ ఇచ్చిన కీ వచ్చేసి రాంగ్ అని చెప్తున్నాము. అండ్ మనం డిమాండ్ చేసే ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 3 అంటున్నాం. సో ఎందుకు ఆప్షన్ 3 అంటున్నాం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ గమనిస్తే సో ద విష్ణుకుండిన్ డైనాసిటీ వాస్ సౌత్ ఇండియన్ డైనాసిటీ ruled part of present day Andhra Pradesh and Telangana between 5th to 7th century. So Govinda Varma I historically credited transferring the capital from Amarapuri. Amarapuri is modern day Amaravati and Dendaluru. Dendaluru located in the present day Eluru district of Andhra Pradesh. So this move likely strategic. So Dendaluru provided better access trade route and military control over the kingdom. సో మనకి ఎక్స్ప్లెనేషన్ ఏమనిస్తుంది అంటే సో విష్ణుకుండిన్ డైనాసిటీ వచ్చేసి మనకి 5th సెంచరీ టు 7th సెంచరీలో వచ్చేసి రూల్ చేసినట్టు మనకు చెప్తున్నట్టు. అదొక పాయింట్ చెప్తారు. రెండవది వచ్చేసి ఏమని చెప్తున్నట్టే గోవింద వర్మ వచ్చేసి ఏంటంటే గోవింద వర్మ 1 వచ్చేసి ఏం చేశారు అంటే ఇతను క్యాపిటల్ వచ్చేసి అమరాపురి నుంచి ఏం చేసిందంటే దెందలూరుకి ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తున్నారు. ఓకే, సో ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు సో ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది అంటే ఫస్ట్ ఏంటంటే ట్రేడ్ రూట్ ని యాక్సెస్ చేయడానికి ఈజీ ఉంటుంది అన్నట్టు. రెండోది వచ్చేసి ఏంటంటే మిలిటరీ కంట్రోల్. ఈ రెండు పర్పస్ లో వచ్చేసి ఏం చేశారంటే గోవింద వర్మన్ వచ్చేసి అమరాపురి నుంచి సో దెందలూరుకి సో క్యాపిటల్ ని షిఫ్ట్ చేస్తున్నారు. రైట్, ఇది ఇచ్చింది. అయితే మాధవ్ వర్మ రాంగ్ ఆన్సర్ అని ఎందుకు మనం చెప్తున్నాం అంటే మనకు ఒకసారి చూద్దాం. చూడండి, మాధవ్ వర్మ 2 వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ విష్ణుకుండిన్ డైనాసిటీ. He expanded kingdom significantly. He is known for his patronage of Hinduism and the temple construction. However, he did not transfer the capital. యాక్చువల్ వచ్చేసిందంటే మాధవ్ వర్మ 1 వచ్చేసి ఆర్ మాధవ్ వర్మ వచ్చేసి సో మనకి క్యాపిటల్ ని షిఫ్ట్ చేసినట్టు మనకి ఇక్కడ ఆధారాలు లేవు. కాబట్టి వచ్చేసిందంటే ఏపీపీఎస్సి ఇచ్చిన కీలో వచ్చేసి ఆప్షన్ 2 మాధవ్ వర్మ వచ్చేసి రాంగ్ అని చెప్తున్నాను. అయితే గోవింద వర్మ ఒకసారి గమనిస్తే సో హియర్ గోవింద వర్మ 1 హిస్టారికల్లీ రికగ్నైజ్డ్ షిఫ్టింగ్ ద క్యాపిటల్ ఫ్రమ్ అమరాపురి టు దెందలూరు. దిస్ ఈజ్ సపోర్టెడ్ బై ద ఇన్స్క్రిప్షన్స్ అండ్ హిస్టారికల్ రికార్డ్స్. ఇంకోటి వచ్చేసిందంటే సో ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేసినట్టు కూడా మనకి హిస్టారికల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఈ రెండు కూడా సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టు. ఓకే, సో ఎందుకు షిఫ్ట్ చేసిండు అంటే బికాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అండ్ స్ట్రాటజిక్ రీజన్స్ అన్నట్టు. అయితే ఈ గోవింద వర్మ 1 కరెక్ట్ ఆన్సర్ అని మనం డిమాండ్ చేస్తున్నాం. అది ఏ బుక్స్లలో ఏ సోర్స్లో ఉన్నాయంటే అథెంటిక్ సోర్సెస్ ఒకసారి గమనిస్తే మనకి సో ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ దక్కన్ బై ఆర్ఎస్ శర్మ. ఓకే, సో ఇయర్ పబ్లికేషన్ వచ్చేసి కూడా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 1960 పేజీ నెంబర్ 89లో ఏమని మెన్షన్ చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ చేంజెస్ డ్యూరింగ్ ద రిజిన్ ఆఫ్ గోవింద వర్మ 1 అండ్ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ టు ద దెందలూరు. సో ఇయర్ క్యాపిటల్ ఏం చేస్తుందో దెందలూరుకి ట్రాన్స్ఫర్ చేసినట్టు మనకి సో ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ అనే బుక్ ఆర్ఎస్ శర్మ రాశారు. అందులో పేజీ నెంబర్ 89లో మెన్షన్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. అలానే సెకండ్ బుక్ ఒకసారి గమనిస్తే సో ఇయర్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ సివిలైజేషన్ బై శైలేంద్రనాథ్ సేన్. ఈ బుక్ వచ్చేసిందంటే న్యూ ఏజ్ ఇంటర్నేషనల్ 1999లో పేజ్ నెంబర్ 365లో కూడా వచ్చేసి ఏమని మెన్షన్ చేశారంటే విష్ణుకుండిన్ డైనాసిటీ highlighted Govinda Varma 1 role is shifting capital to the దెందలూరు అని మెన్షన్ చేశారు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏంటంటే 6th క్వశ్చన్ లో వచ్చేసి ఏంటంటే
ఏపీపీఎస్సీ మాధవ వర్మ 1 అని ఇచ్చింది. బట్ మనకి అథెంటిక్ సోర్సెస్ బుక్స్‌లలో గమనిస్తే ఏంటంటే గోవింద వర్మ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అని. సో, ఈ సిక్స్త్ క్వెషన్‌లో మనం డిమాండ్ చేసే ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే గోవింద వర్మ వచ్చేసి అమరాపురం నుంచి దెందులూరుకి క్యాపిటల్‌ని మార్చిందన్నట్టు మనకిక్కడ డిమాండ్. ఇది సిక్స్త్ క్వెషన్ అన్నట్టు. అండ్ నెక్స్ట్ క్వెషన్ అదే విధంగా చూస్తే సో, సెకండ్ క్వెషన్ వచ్చేసిందంటే సో, 11థ్ క్వెషన్ అండి. ఇది యాస్ పర్ సెట్ నంబర్ ఏ ప్రకారం ఇవన్నీ కూడా. సో, హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్‌కరెక్ట్. ఇందులో వచ్చేసి ఇన్‌కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. సో, ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే శక్తివర్మ మొదటి రాజరాజ చోళుని కుమార్తె కుందవైని వివాహం చేసుకున్నాడని ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసిందంటే రాజరాజ నరేంద్రుడు మొదటి రాజేంద్ర చోళుని కుమార్తె అంబంగై దేవి వివాహం చేసుకున్నారు. థర్డ్ వన్ వచ్చేసి రాజేంద్ర చాళుక్యుడు రెండవ రాజేంద్ర చోళుని కుమార్తె మధురాంతకిని వివాహం చేసుకున్నారు. సో, ఇది వచ్చేసిందంటే మ్యారేజ్ గురించి ఉంది. అండ్ రెండవది ఏమడుగుతుందంటే సరికానిది ఏది అంటుండ్రు. ఇన్‌కరెక్ట్ ఏది అనేది క్వెషన్‌లో ఉందన్నట్టు. సో, ఇక్కడ మనకి ఏపీపీఎస్సీ ఇచ్చిన ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అంటుందన్నట్టు. ఓకే. మనం ఇక్కడ ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ఆన్సర్ 3 వచ్చేసి కరెక్ట్ అని మనం డిమాండ్ చేస్తున్నాం. సో, దానికి ప్రూఫ్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చిండు? ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి గమనిస్తే స్టేట్మెంట్ 1లో వచ్చేసిందంటే సో, హియర్ శక్తివర్మ హ్యాడ్ మ్యారీడ్ కుందవై ద డాటర్ ఆఫ్ రాజరాజ చోళ 1. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్‌లో ఏమని చెప్తున్నామంటే ఇప్పుడు ఇన్‌కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే మనకి రాజరాజ చోళ 1 ఉంది కదా! రాజరాజ చోళ 1 డాటర్ వచ్చేసి ఎవరంటే కుందవి అన్నట్టు. ఓకే. కుందవై. అండ్ శక్తివర్మ. ఓకే. ఇంకోటి వచ్చేసి ఏంటంటే శక్తివర్మ. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే శక్తివర్మకి అదే విధంగా వచ్చేసి కుందవైకి మధ్య వివాహం జరగలే. ఓకే. సో, ఇక్కడ వివాహం అనేదే జరగలే అన్నట్టు. సో, హియర్ నాట్ ఫర్ దిస్ మ్యారేజ్. సో, ఇక్కడ వచ్చేసి వివాహం జరగలే అన్నట్టు. సో, కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్‌కరెక్ట్ అన్నట్టు. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్‌కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఒకసారి గమనిద్దాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటుందంటే సో, ఇక్కడ రాజరాజ నరేంద్ర హ్యాడ్ మ్యారీడ్ సో, హియర్ అమ్మంగై దేవి ద డాటర్ ఆఫ్ రాజేంద్ర చోళ 1. ఓకే. సో, ఇక్కడ వచ్చేసిందంటే కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నా రాజరాజ నరేంద్ర సో, ద ఈస్టర్న్ చాళుక్య కింగ్ అండ్ మ్యారీడ్ Amangan Devi, the daughter of Rajendra Chola I. This marriage alliance was significant political move strengthened between the Chola and dynasty. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నారు అంటే ఇక్కడ రాజేంద్ర చోళ 1 ఓకే. రాజేంద్ర చోళ 1 కుమార్తె వచ్చేసి ఏంటంటే అమ్మంగై దేవి అన్నట్టు. అయితే ఈ రాజేంద్ర చోళ 1 కుమార్తె అమ్మంగై దేవి రాజరాజ నరేంద్ర మధ్యలో వివాహం జరిగిందన్నట్టు. ఓకే. సో, రాజరాజ నరేంద్ర అండ్ అదే విధంగా వచ్చేసిందంటే అమ్మంగై దేవి. వీరిద్దరు వివాహం చేసుకున్నారు. కాబట్టి మనకిచ్చిన స్టేట్మెంట్ 2 వచ్చేసిందంటే కరెక్ట్ అన్నట్టు. స్టేట్మెంట్ 2 వచ్చేసి కరెక్ట్ ఉంది. స్టేట్మెంట్ 3 ఒకసారి గమనిస్తే స్టేట్మెంట్ 3లో వచ్చేసి ఏమనుంది అంటే సో, రాజేంద్ర చోళ హ్యాడ్ మ్యారీడ్ మధురాంతకి ద డాటర్ ఆఫ్ రాజేంద్ర చోళ 1 అని చెప్తున్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసిందంటే ఇక్కడ మధురాంతకి వచ్చేసి ఎవరు అంటే రాజేంద్ర చోళ 2 డాటర్ కాదు. రాజేంద్ర చోళ 1 డాటర్ అన్నట్టు. ఓకే. సో, ఇక్కడ వచ్చేసింది మధురాంతకి రాజేంద్ర చోళ 1 కుమార్తె. ఓకే. సో, రాజేంద్ర చోళ 2 కుమార్తె కాదన్నట్టు. అయితే రాజేంద్ర చాళుక్య అండ్ మధురాంతకి మధ్యలో వివాహం జరిగినట్టు మనకెక్కడ కూడా ఆధారాలు లేవు. నో హిస్టారికల్ రికార్డ్స్. ఓకే. సో, ఇక్కడ రాజేంద్ర చాళుక్య అండ్ మధురాంతకి మధ్యలో వివాహం జరిగినట్టు మనకి ఎక్కడ కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ లేదు. సో, అథెంటిక్ సోర్స్ ఏంటి అంటే మనకొకసారి గమనిస్తే మనకి అథెంటిక్ సోర్స్ వచ్చేసి ఏ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా ఓకే. కేఏ నీలకంఠ శాస్త్రి 4th ఎడిషన్ 1955 ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌లో పేజ్ నంబర్ 78లో మెన్షన్ చేసింది. ఏమని మెన్షన్ చేసిందంటే ద మ్యారేజ్ అలయన్స్ బిట్వీన్ చోళ అండ్ చాళుక్య డైనాసిటీస్ కన్ఫర్మింగ్ రాజ నరేంద్ర మ్యారీడ్ అమ్మంగై దేవి. ఓకే. రాజేంద్ర దేవి వచ్చేసింది అమ్మంగై దేవిని వివాహం చేసుకుందని చెప్తుంది. ద డాటర్ ఆఫ్ రాజేంద్ర చోళ 1 ఎవరి కుమార్తె రాజేంద్ర చోళ 1 కుమార్తె అన్నట్టు. ఓకే. సో, ఇక్కడ మెన్షన్ చేసాం. అదే విధంగా వచ్చేసి మనకి సో, పేజ్ నెంబర్ 165లో వచ్చేసి శాస్త్రీయ మెన్షన్ కుందవై. సో, హియర్ కుందవై వచ్చేసి రాజరాజ చోళ 1 డాటర్ అన్నట్టు. బట్ డస్ నాట్ మెన్షన్ ఎనీ మ్యారేజ్ ఓకే. శక్తివర్మ. సో, ఇక్కడ వచ్చేసింది ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది కదా! ఫస్ట్ స్టేట్మెంట్ గురించి ఇక్కడ ఏమని చెప్తున్నాం అంటే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సో, ఇక్కడ వచ్చేసిందంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటారంటే రాజరాజ చోళ 1 కుమార్తె వచ్చేసి ఎవరు అంటే కుందవై. ఈ కుందవైకి శక్తివర్మ మధ్య వివాహం జరగలేదని చెప్తున్నా. అంటే స్టేట్మెంట్ 1 వచ్చేసి రాంగ్.
ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది అంటే, రాజేంద్ర చోళ కుమార్తె వచ్చేసి ఎవరు అంటే అమంగై దేవి అన్నట్టు. ఓకే. అండ్ రాజ నరేంద్రుడి మధ్య వీరిద్దరి మధ్యలో మీన్స్ రాజరాజ నరేంద్ర అండ్ అమంగై దేవి మధ్యలో వివాహం జరిగిందన్నట్టు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసిందంటే, మనకి థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, సో ఇక్కడ వచ్చేసిందంటే రాజేంద్ర చోళ 2. ఓకే. రాజేంద్ర చోళ 2 ఉంది కదా! రాజేంద్ర చోళ 2 కుమార్తె వచ్చేసి మధురాంతకి కాదు. ఓకే. రాజేంద్ర చోళ 1 కుమార్తె వచ్చేసి ఎవరంటే మధురాంతకి. ఓకే. ఇది స్టేట్మెంట్ రాంగ్ అన్నట్టు. రెండోది వచ్చేసిందంటే రాజేంద్ర చాళుక్యకి అండ్ మధురాంతకి వివాహం జరిగినట్టు కూడా మనకి ఇక్కడ కూడా ప్రూఫ్ లేదు. రైట్. కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే ఇన్‌కరెక్ట్ ఏదని అడుగుతుంది. ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇన్‌కరెక్ట్. అంటే మనకి ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ సోర్సెస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసినా చూడండి. అలానే ద చోళాస్ బై నీలకంఠ శాస్త్రి అనే యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ 1955. ఇందులో వచ్చేసి పేజ్ నంబర్ 212లో కూడా మెన్షన్ చేస్తున్నారు. రైట్. ఇది చూడండి. అలానే పేజ్ నంబర్ 198 ఇప్పుడు నేను ఏదైతే డిస్కస్ చేశానో అదే మ్యాటర్ ఇదంతా కూడా మెన్షన్ చేస్తున్నాను. ఇది సెకండ్ బుక్ లో ఉందన్నట్టు. అలానే థర్డ్ బుక్ వచ్చేసిందంటే ఎర్లీ చోళా టెంపుల్స్ అని మనకి బై బాలసుబ్రహ్మణ్యం. ఓకే. ఈ బుక్ లో కూడా వచ్చేసి పేజ్ నెంబర్ 89లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఉందన్నట్టు. అంటే ఓవరాల్ వచ్చేసిందంటే సెకండ్ క్వశ్చన్ కి ఓకే మీన్స్ ఈ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఏంటంటే సెట్ నెంబర్ ఏ ప్రకారం వచ్చేసి 11th క్వశ్చన్. 11th క్వశ్చన్కి వచ్చేసిందంటే ఆప్షన్ 1, ఆప్షన్ 3 మీన్స్ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఫస్ట్ వన్, థర్డ్ వన్ రాంగ్, సెకండ్ ఒకటి కరెక్ట్. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటాం ఇన్కరెక్ట్ ఏది అని అడుగుతున్నారు. ఇన్కరెక్ట్ ఏది వచ్చేసిందంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 అంటే ఆప్షన్ 3 వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. సో మనం డిమాండ్ చేసిన ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ 3 అన్నట్టు. రైట్. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి నెక్స్ట్ 33 క్వశ్చన్ చూడండి. సో విచ్ పోయట్ వాజ్ కాల్డ్ ఓకే విచ్ పోయట్ వాజ్ కాల్డ్ పోయట్ ఆఫ్ మిలీనియం. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి రాయప్రోలు సుబ్బారావు, శ్రీశ్రీ, గుర్రం జాషువా, నెక్స్ట్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అని ఇచ్చినట్టు. సో ఈ క్వశ్చన్ లో వచ్చేసిందంటే ఏపీఎస్సి ఆన్సర్ వచ్చేసిందంటే థర్డ్ ఆప్షన్ ఇచ్చినట్టు. మనం ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే సెకండ్ ఆన్సర్ వచ్చేసి డిమాండ్ చేస్తున్నాం. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ అని చెప్తున్నాం. ఎలానో ఒకసారి చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఒకసారి గమనిస్తే మనకి శ్రీశ్రీ అంటే ఏంటి? శ్రీరంగం శ్రీనివాసరావు, రెనౌండ్ తెలుగు పోయట్ అండ్ ఈజ్ ఆఫ్టన్ రిఫర్డ్ టు యాజ్ ఏ పోయట్ of the millennium for his revolutionary contribution to the Telugu literature. He was a key figure of progressive writer movements and best known for his work Mahaprasthanam, which brought a new wave of modernity and social concerns in Telugu poetry. సో ఇక్కడ వచ్చేసిందంటే మనకి శ్రీశ్రీ వచ్చేసిందంటే విప్లవాత్మక కృషి వల్ల శ్రీశ్రీ గారికి వచ్చేసిందంటే మిలీనియం కావ్యాన్ని ఇచ్చారు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే మనకి ఆన్సర్ వచ్చేసి గుర్రం జాషువా కాదు. ఎవరికి ఇచ్చారు అది? సో ద పోయట్ ఆఫ్ మిలీనియం వచ్చేసి శ్రీశ్రీ గారికి ఇచ్చారు అన్నట్టు. రైట్. నెక్స్ట్ అదేవిధంగా గుర్రం జాషువా గారి గురించి చూద్దాం. గుర్రం జాషువా వాజ్ సెలబ్రేటెడ్ తెలుగు పోయట్ నోన్ పవర్ఫుల్ వర్క్ అడ్రసింగ్ సోషల్ ఇష్యూస్. సోషల్ ఇష్యూస్ మీద అడ్రస్ చేశాడు. పర్టికులర్లీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్. సో ఈ వాజ్ అవార్డెడ్ పద్మభూషణ్ బట్ ఈ వాజ్ నాట్ రిఫర్డ్ యాజ్ ఏ పోయట్ ఆఫ్ ది మిలీనియం. సో గుర్రం జాషువా గారిని పోయట్ ఆఫ్ ది మిలీనియం అన్నారు. అండ్ గుర్రం జాషువా గారికి వచ్చేసిందంటే పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అండ్ అదేవిధంగా వచ్చేసిందంటే సోషల్ ఇష్యూస్ మీద ఓకే అడ్రస్ చేస్తాడు అన్నట్టు. అండ్ ఎస్పెషల్లీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే అథెంటిక్ సోర్స్ వచ్చేసి మనకి బుక్ నేమ్ వచ్చేసిందంటే ఏ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ బై చెంచయ్య, పి చెంచయ్య అండ్ భుజంగరావు. ఈ బుక్ లో వచ్చేసిందంటే పేజ్ నెంబర్ 345 లో వచ్చేసి ఏమని చెప్తుందంటే శ్రీశ్రీ టు తెలుగు లిటరేచర్ అండ్ హిస్ రోల్ ఇన్ ప్రోగ్రెసివ్ రైటర్ మూవ్మెంట్ అండ్ హైలైటింగ్ టైటిల్ ఆఫ్ పోయట్ ఆఫ్ మిలీనియం అని మెన్షన్ చేశారు అన్నట్టు. నెక్స్ట్ అలానే సెకండ్ బుక్ వచ్చేసిందంటే మోడర్న్ తెలుగు లిటరేచర్ బై జిఎన్ రెడ్డి. ఓకే. సాహిత్య అకాడమీ 1994 పేజ్ నెంబర్ 123లో కూడా ఏమని మెన్షన్ చేశారు అంటే శ్రీశ్రీ రెవల్యూషనరీ ఇంపాక్ట్ అండ్ తెలుగు పోయట్రీ అండ్ ఈస్ రికగ్నైజేషన్ యాజ్ ద పోయట్ ఆఫ్ ది మిలీనియం. రైట్. అండ్ అలానే థర్డ్ బుక్ నేమ్ వచ్చేసిందంటే తెలుగు లిటరేచర్ మోడర్న్ పీరియడ్ బై సి నారాయణ రెడ్డి, సాహిత్య అకాడమీ 2003 పేజ్ నెంబర్ 89లో వచ్చేసి మనకి ఏమని మెన్షన్ చేశారు అంటే పోయట్ ఆఫ్ ది మిలీనియం అని ఎవరి శ్రీశ్రీ కంట్రిబ్యూషన్స్ ఇచ్చారని ఇచ్చారన్నట్టు. సో ఓవరాల్ వచ్చేసి ఏంటి అంటే ఈ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి ఏంటంటే 33. గుర్రం జాషువా కాదు. మనం డిమాండ్ చేసిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే శ్రీశ్రీ. రైట్. ఇది 33 క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఏంటంటే 61 క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 61 క్వశ్చన్ వచ్చేసిందంటే హియర్ విచ్ వాజ్ ద ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్. ఓకే. ఇందులో వచ్చేసింది ఆప్షన్ 1 సత్యదూత, 2 వచ్చేసి నీలగిరి, థర్డ్ భారతి, ఫోర్త్ వన్ వచ్చేసింది కృష్ణ పత్రిక. అయితే మనకి ఏపీఎస్సి ఆన్సర్ వచ్చేసిందంటే కృష్ణ పత్రిక అంటుంది. సో మనం ఏమంటున్నాం అంటే కృష్ణ పత్రిక కాదు, సత్యదూత వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అని మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చేసిందంటే సత్యదూత ఒకసారి గమనిస్తే ద ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ వాజ్ సత్యదూత.
వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1835. 1835లో వచ్చేసి సత్యదూత అనే తెలుగు న్యూస్ పేపర్ అండి, ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్. అండ్ ఇట్ వాజ్ క్రిస్టియన్ మిషనరీ పబ్లికేషన్ అండ్ aimed spreading Christian teachings and was printed in Telugu. So this marked beginning of Telugu journalism. ఓకే, సో ఇది ఫస్ట్ ఆప్షన్. సో మనకు ఇక్కడ వచ్చేసిందంటే సత్యదూత కరెక్ట్ అని చెప్తున్నాను. సో ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ అదే ఇక్కడ డిస్కస్ చేసింది. నెక్స్ట్ కృష్ణ పత్రిక ఎందుకు కాదో చూద్దాం. మనకి సత్యదూత పత్రిక వచ్చేసింది ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ అంటున్నాం 1835లో వచ్చింది అంటున్నాం, రైట్. సో కృష్ణ పత్రిక సిగ్నిఫికెంట్ తెలుగు న్యూస్ పేపర్, బట్ ఇట్ వాస్ స్టార్టెడ్ మచ్ లేటర్ 1902లో వచ్చింది అన్నట్టు. సో మనకి సత్యదూత వచ్చేసి ఎప్పుడు వచ్చింది, 1835 వచ్చింది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే కృష్ణ పత్రిక కాదు సత్యదూత అని చెప్తున్నారు. వీటికి ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ వచ్చేసి ఏంటి అంటే మనకి బుక్ నేమ్ వచ్చేసిందంటే హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం బై సదాశివ శాస్త్రి, ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్ 1965. పేజ్ నెంబర్ 12లో ఉంది చూడండి. పేజ్ నెంబర్ 12లో వచ్చేసిందంటే ఏమని మెన్షన్ చేశారంటే సత్యదూత వాజ్ ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ పబ్లిష్డ్ ఇన్ 1835 బై క్రిస్టియన్ మిషనరీస్. ఇది ఒక బుక్ మెన్షన్ చేశాను. సెకండ్ బుక్ వచ్చేసి ఏంటి అంటే ఏ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ బై చెంచయ్య అండ్ భుజంగరావు. పేజ్ నెంబర్ 345లో కూడా వచ్చేసి మనకి ఏం మెన్షన్ చేశారంటే సత్యదూత వాజ్ ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్. అండ్ థర్డ్ బుక్ కూడా ఒకసారి చూడండి, ద ఇండియన్ ప్రెస్ ఏ హిస్టారికల్ గ్రోత్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ ఇన్ ఇండియా బై నటరాజన్. ఓకే, పేజ్ నెంబర్ 65లో కూడా వచ్చేసి ఏంటంటే మనకి సత్యదూత యాజ్ అ ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసింది అంటే మనకి క్వశ్చన్ నెంబర్ 61లో వచ్చేసిందంటే మనం కృష్ణ పత్రిక కాదు సత్యదూత పత్రిక వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్తున్నాం. సో ఇప్పటి వరకు హిస్టరీలో వచ్చేసి 4 క్వశ్చన్స్కి ఏపీఎస్సి ఆన్సర్స్ రాంగ్ ఇచ్చింది. సో వీటిని కూడా మీరు ఏం చేయాలి అంటే రైజ్ చేయాలన్నట్టు. ఎందుకంటే సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి తప్పిదం వల్ల మనకి జాబ్ మిస్ అయితే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేము. కాబట్టి ఈ 3 వీడియోస్లో రైజ్ చేసిన క్వశ్చన్స్, అదేవిధంగా మీకు తెలిసిన క్వశ్చన్స్ను అందరూ ఏపీఎస్సి పోర్టల్లో అప్లోడ్ చేయండి. ఈ రోజే అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేట్. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈ కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. సో అలానే ఇంకేమైనా క్వశ్చన్స్ మీద డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్కు అబ్జెక్షన్ ఉంటే చాట్ బాక్స్లో టైప్ చేయండి. వాటి మీద కూడా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఈ న్యూ ఛానల్కి మీ సపోర్ట్ కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ ఈ పీడిఎఫ్ ఫైల్ కూడా వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.